Hi friends, good morning. Today 22nd March 2025. మరి ఈరోజు నేను 21 రోజు రోజా తీసుకుంటున్నా. మరి నేను హిందూ అయినా కూడా ఈ రోజా పాటిస్తున్నానంటే సన్మార్గంలో వెళ్ళాలంటే ఏ మార్గమైనా ఒకటే. మరియు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతమైనా కూడా దేవుణ్ణి స్మరించమని చెప్తుంది, మానవుణ్ణి ప్రేమించమని చెప్తుంది. మరి ఎంతమంది నిజంగా మీ యొక్క గుణాలు బట్టి మనకు జీవితం ఉంటుంది. మరి అలాగే సత్వగుణము, రజోగుణము, తమోగుణం. మరి సత్వగుణం ఎలాంటిది? జ్ఞానులు మరియు అహింస అనేది కోరుకోరు, ఉద్వేగభరితంగా ఉండరు, దానం కూడా చాలా ఆలోచన చేస్తారు. మరియు రజోగుణము అతి బాధను, శోకంతో, అహంకారంతో దానం చేయడము ఇలాంటివి కొన్ని చేస్తుంటారు, అయిష్టంగా చేయడం కానీ. మరి తమో గుణం కూడా అలాగే, దానం కూడా ఎవరు చేయాలనో తెలియదు, తర్వాత ఎలా వాళ్ళు ఉండాలనేది కూడా తెలియదు. మరి అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా అనవసరం ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు. మరి ఇలాంటి విషయాలన్నీ మనము అన్ని మతాలు కూడా చెప్తున్నాయి. మరి ఈ రంజాన్ మాసంలో చాలామంది జకాత్ అని ఇంకా కొన్ని పేర్లతో ఎంతోమందికి, కుటుంబ సభ్యులకైతేనేమి, వారి మతస్థులకైతేనేమి, ఇతర మతస్థులకు, ఎదుటింటి వాళ్ళకు కూడా జకాత్ చెల్లించమని చెప్తున్నారు. మరి అలాగే బైబిల్లో కూడా చెప్తున్నాడు, మరి దానం చేయాలి, నీకంటే తక్కువ వానికి చేయమని చెప్తున్నారు. భగవద్గీతలో అలా చెప్తున్నారు. మరి ఇలాంటివన్నీ సన్మార్గంలో వెళ్ళే వాళ్ళు ఇవన్నీ ఆలోచించారు. ఒక మతం అనేది మనిషి మనుగడ కోసము, మన బుద్ధి చిత్తంగా ఉండేదానికి, మన అన్ని కార్యాలు చేస్తున్నప్పుడు పరబ్రహ్మంతో ఏకీభించడము, మరి చిత్తశుద్ధితో ఉండడం, మరి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటూ అహంకారం లేకుండా ప్రేమతో మరియు